మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 100 పళ్ళ మీ ముంగట్నే ఇప్పుతాం కౌంటింగ్ అప్పుడు అని చెప్తారు. మీరు సీల్ చేసిందే చూసుకుంటారు. ఇగో మీ ముంగట్నే ఇప్పినాం, మీ ముంగట్నే పోసినాం, మీ ముంగట్నే సీల్ చేస్తున్నాం, మళ్ళీ మీ ముంగట్నే ఇప్పుతాం కౌంటింగ్ అప్పుడు అని చెప్తారు. మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 100 పేపర్లు ఖాళీ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సినటువంటిది ఎన్నికలు అయిపోగానే ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేయాలి, మొత్తం బ్యాలెట్ పేపర్లలో 1050 బ్యాలెట్ పేపర్లో 950 వినియోగించారు. ఇంకా 1050లో 950 వినియోగిస్తే 100 ఉంటే 100 బ్యాలెట్ పేపర్లు ఖాళీగా ఉన్నాయా ఇవి చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని వాటిని సీల్ చేయాలి. మీరు బ్యాలెట్ బాక్సులు కాదు, వీటిని సీజ్ చేయాలి. ఫస్ట్ వీటిని సీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్తగా బ్యాలెట్ పేపర్ని ఇందులో సృష్టించలేడు ఎవడు. అర్థం చేసుకోండి, కొత్త బ్యాలెట్ పేపర్ను ఆ కౌంటింగ్లోకి ఇంకెవడు ఎంటర్టైన్ చేయలేడు. అప్పుడు డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించాలి. మరి డబ్బాలో ఓటు వేయకుండా జేబులు వేసుకొని పోయిందంటే అది లెక్కకు రాదు. ఇక ఆ డబ్బాలో ఉన్నటువంటి సపోజ్ ఈ 950 ఓట్లు పోలైన తర్వాత ఓ ఇద్దరు ముసలోళ్ళు తెలవకి ఏం చేసిరంటే ఓటు గుద్ది ఆ కాగితం పట్టుకొని పోయారు, బ్యాలెట్ పేపర్ బయటకు పట్టుకొని పోయారు అనుకుందాం. ఈ బ్యాలెట్ పేపర్ బయటికి పట్టుకొని పోవడం అంటే తన అభిప్రాయాన్ని సమూహంగా చెప్పలేదు అనడమే. కాబట్టి అది ఇన్వాలిడ్ అవుతుంది. అప్పుడు 948 ఓట్లే కౌంట్ అవుతాయి. 948 ఓట్లే కౌంట్ అవుతాయి. ఆ తర్వాత ఇగోనయ్యా ఇగో ఈడుంది కాగితం ఈడ తేలింది ఆడ తేలింది అంటే కూడా కుదరదు కాదు. ఇప్పుడు ఈ 948 ఓట్లు ప్లస్ ఇద్దరేమో బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోయినది మొత్తం కలిపితే 950, మిగిలినవి 100, మొత్తం బ్యాలెట్ పేపర్లు 1050. ఈ లెక్క కరెక్ట్గా ఉంటే, ఈ లెక్క పర్ఫెక్ట్గా ఉంటే మీకు అక్కడ కౌంటింగ్ దగ్గర ఏమీ తేడా రాదు. మీరు కౌంటింగ్ దగ్గర కూడా ఒక కట్ట ఇటు బారేసి ఒక కట్ట అటు బారేసి ఈడు గెలుస్తున్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి అధికారికి ఫోన్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి కార్యక్రమాలు ఉంటాయి సహజంగా. కానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ఓటు రెండోసారి లెక్క పెట్టమంటే ఏమంటారంటే టైం లేదండి అని చెప్తారు అన్నట్టు. టైం లేదు అదంతా అయిపోయిందండి అని చెప్తారు. కానీ ఫస్ట్ బ్యాలెట్ తెరిచినప్పుడే చాలా క్షుణ్ణంగా చూసుకోండి.